మన లైఫ్‌లో చాలా సర్వైవల్ ఫిల్మ్స్ చూస్తుంటాము. సో, థ్రిల్లర్ ఫిల్మ్స్ కూడా చూస్తుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ ఫిల్మ్ 22 రిలీజ్ అయింది. నేనేం చేశానంటే ఈ సినిమా గురించి 2 నిమిషాలు ముగిస్తాను. మూవీ స్టార్ట్ అవ్వంగానే సాహస అని ఒక లేడీ ఉంటుంది. అలాగే తన ప్రియుడు కూడా ఉంటారు. సో, వాళ్ళేందంటే మౌంట్ ఎవరెస్ట్‌ని ఆరోహించాలని చెప్పేసి మౌంట్ క్లైంబ్ చేస్తుంటారు. చాలా టైం తర్వాత వాళ్ళకి రాత్రి అవుతది కాబట్టి నిద్రపోతారు. మళ్ళీ దెన్ ఆఫ్టర్ మార్నింగ్ ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు క్లైంబింగ్. స్టార్ట్ చేసినాక ఏమైతదంటే స్నో ఎఫెక్ట్ ఎక్కడం వల్ల ఆగిపోదాం అనుకుంటారు. లేదు ఎళ్ళాలనుకుంటారు. సో, అప్పుడేందంటే పెద్ద స్నో అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ తాగి ఆ మంచుగడ్డని తాగి తను పడిపోతాడు. తను చనిపోయాక ఏందంటే అప్పుడే మనకు టైటిల్ పడతది ఎపెక్స్ అని చెప్పేసి. తనేం చేస్తదంటే తన బాయ్ ఫ్రెండ్ కోల్పోయిన క్రమంలో ఏం చేస్తదంటే అడవిలోకెళ్ళి ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు అక్కడ మిస్టీరియస్ చేసిన ఒక పర్సన్ చూస్తాడనమాట. సో, చూసి షాక్ అవుతదనమాట. తనేందంటే యానిమల్స్‌ని ఆడుతుంటాడు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాడు. సో, తనేందంటే తినని చూసి ఎంటాడుతుంటాడనమాట. సో, ఫైనల్‌గా ఏందంటే ఒక కిల్లర్ తనని చంపడానికి ఎంటాడుతుందని చెప్పేసి తను సాహసాలు చేసి దాసుకున్నా కూడా లాస్ట్‌కి తనని ఎట్లైనా లాక్కొచ్చి బంధిస్తాడనమాట. సో, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయితది. సినిమా అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. సో, తర్వాత ఏం జరిగిందని సినిమా స్టోరీ. ఈ బెన్ అనే వ్యక్తి ఒక ట్రైబల్ సంబంధించిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే తనకు తాను అలా ఊహించుకొని తనకు తాను అలా క్రియేట్ చేసుకుంటారు తన పర్సన్‌ని అంటే బాడీని. సో, తనకు పళ్ళు ఉండవు. తను అటాచ్‌మెంట్ చేసుకుంటాడనమాట. తను ఒక రాక్షస్ టైప్ ఉంటాడు. సో, ఆ లేడీని ఆ హీరోయిన్‌ని బంధించినప్పుడు తను ఎలా తప్పించుకుంది, ఏం చేసింది, ఏ సాహసాలు చేసింది, తప్పించుకుందా లేదా అని చెప్పేసి మెయిన్ స్టోరీ. ఆ బెన్ అనే వ్యక్తి పైసా కిల్లర్ అనమాట. మనుషులు చంపేసి ఆ మాంసంతో తింటుంటాడు. ఈ మూవీ చూసాక నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్ అయ్యుండే. ఎందుకంటే ఫారెస్ట్ అడ్వెంచర్ సంబంధించిన ఒక సినిమా. కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్న సినిమా అయితే చాలా ఎక్సైట్‌మెంట్ ఉండే. తనకి మౌంట్ క్లైంబ్ తెలుసు కాబట్టి ఎలా తప్పించుకుంది ఏందని చెప్పి సినిమా స్టోరీ. సినిమాలో ప్రతి సీను, ప్రతి విజువల్స్ చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. స్టోరీ వైస్‌గా అయితే చాలా నీట్‌గా తీసుకెళ్లారు. 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. ఉన్న కాడ కూడా చాలా నీట్‌గా ఉంటది. చాలా ఎక్సైట్‌మెంట్ చేస్తదనమాట. సో, ఫారెస్ట్‌లో ఉండే అడ్వెంచర్స్ ఎలా ఉంటాయి చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి కాబట్టి ఇద్దరి మధ్య సాగే సంఘర్షణ ఏమైందని చెప్పి సినిమా స్టోరీ. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఈ మూవీ చూసినోళ్ళు కామెంట్ చేయండి. చూడాలంటే ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంది చూసేయండి.